నష్టమని ఇవాళ నాకు వేస్తుంది. చూసేయండి. పద్యం మంచి ఫ్రెండ్స్ వింటారా? తేనెల తేటలతో మాటలతో మన దేశమ మాతమే కృష్ణాష్టమని ఇవాళ నాకు వేస్తుంది. ఏం వేషం? గోపికమ్మ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మా చెల్లికి నేను గోపికలా రెడీ చేస్తున్నా. సో తను ఎంతగానో వెయిట్ చేసింది గోపిక వేషం వేయాలని. సో పూర్తి వీడియో చూసేయండి. ఇవాళ మా కెమెరా మ్యాన్స్ వచ్చేసి అమ్మమ్మ, తాతయ్య, ఇంకా మా కొడుకు. సో తనకి బొట్టు పెడుతున్నాను నేను. ఇక్కడ బొట్టు లేపోయేసరికి మా కుట్టి తన క్రియేటివిటీ ఎట్లా చెప్పిందంటే, వైట్ బొట్టు ప్లేస్లో పౌడర్లో కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేస్తే వైట్ బొట్టు అయిపోయింది. అది ఇంత నీట్గా వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ రెడ్ లేదని చెప్పి కుంకుమలో కొంచెం వాటర్ కలిపితే అది రెడ్ బొట్టు అయింది. దాన్ని చేతికి కూడా పారాణిగా పెట్టినాం. అది చాలాసేపు అయింది. ఈ రెండే మంచిగా వచ్చినాయి. సో ఇక్కడ కెమెరామ్యాన్స్ ఎందుకు లేరంటే, మా మమ్మీ ఊరికి వెళ్ళింది, మా తమ్ముడు చదువుకోనికి వెళ్ళిండు. సో ఎవరు లేరు. ఉన్నది మా తాతయ్య ఉన్ను అమ్మమ్మ. వాళ్ళతోనే తీపిచ్చిన. కానీ వాళ్ళు బాగాసేపు మంచిగా తీసిళ్ళు. ఇక్కడ తీసుకుంది మా అమ్మమ్మ. మా అమ్మమ్మకి చైన్ వస్తుందని చెప్పి మా తాతయ్య, మా తాతయ్యకి చైన్ వస్తుందని చెప్పి మా అమ్మమ్మ. ఇద్దరు ఫోన్లు షిఫ్ట్ చేసుకుంటూనే ఉన్నారు. సో బొట్టు ఇలా వచ్చింది. కొంచెం పెద్దగా వచ్చింది. మా చెల్లికి నచ్చపోయేసరికి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొచ్చింది. ఫేస్ వాష్ చేసుకొని నాకు మళ్ళీ తీయని చెప్తే మళ్ళీ తనకి ఫస్ట్ నుండి పెట్టాల్సి వచ్చింది బొట్టు అన్నీ. ఇక్కడ కుంకుమలో కొంచెం వాటర్ కలిపితే పారాని అయిందని చెప్పిన, అది తనే చేసింది. చూడండి, తనే పెట్టుకుంటుంది. నీట్గా బాగా సేపు ఉన్నది పారాని. సో ఇట్లా చేసుకుంటే బెటర్. ఇప్పుడు కెమెరా పట్టుకుంది మా తాతయ్య. సో కొంచెం షేక్ చేసుకుంటే కరెక్ట్ పట్టుకున్నాడు. సైడ్ నుండి మా అమ్మమ్మ చెప్తుంది క్లారిటీగా లేదని. సో మెల్లిమెల్లిగా చేయి తీసిండు. ఈ వ్లాగ్ మొత్తం మా తాతయ్య అమ్మమ్మనే తీశారు వీడియో. సో వాళ్ళని దగ్గరికి వెళ్ళేసి ఒకటే మాట అడిగిన నేను, ఇట్లా వీడియో తీస్తా, మీరు కెమెరా పట్టుకుంటారా అని చెప్పేసి. వితౌట్ సెకండ్ ఆలోచించకుండా ఓకే తీస్తామని ఇద్దరు అన్నారు. ఇక్కడ మా తాతయ్య వీడియో తీస్తుండు. తనకు ఎంత చేతి నొప్పి ఉన్నా కూడా కంప్లైంట్ చేయకుండా కెమెరా అట్లనే మొత్తం అయిపోయేదాకా పట్టుకునే ఉన్నాడు. మా అమ్మమ్మ మా తాతయ్య ఇద్దరు చిన్న కంప్లైంట్ కూడా వేయలేదు, చైన్ వస్తుంది నేను తీయ అని చెప్పి. ఇంకా క్లారిటీగా చెప్తున్నారు, ఇటు సైడ్ నిల్చోబెట్టి అటు సైడ్ నిల్చోబెట్టి ఇట్లా మంచిగా ఉంది అట్లా మంచిగా ఉంది అని చెప్పి. సో ఐలైనర్ మొత్తం పెట్టాక నెక్స్ట్ మాకు బొట్టు పెట్టడానికి వైట్ కలర్ది బొట్టు లేకుండే. సో మా చెల్లి ఐడియాతోని వస్తుందో రాదో అనే కాన్సెప్ట్తోనే పెట్టిన. కానీ ఎంత బాగా వచ్చిందంటే అది అస్సలకే పోలేదు. అది మొత్తం వీడియో అయిపోయాక మళ్ళీ తను తీసేసాక కూడా. సో బొట్టు ఇట్లా మేము అడ్జస్ట్ చేసాం. సో జ్యువెలరీ పార్ట్ వచ్చేసి మా చెల్లె సెలెక్ట్ చేసుకుంది. డ్రెస్ కూడా తనే సెలెక్ట్ చేసుకుంది. ఈవెన్ వేసుకున్న చైన్ కూడా తనే సెలెక్ట్ చేసింది. హెయిర్ స్టైల్ వచ్చేసి మార్నింగ్ వేసాం. మా చెల్లి ఏమి ఇబ్బంది పెట్టకుండా నేను ఎట్లా చెప్తే అట్లా రెడీ అయింది. వాళ్ళ మమ్మ ఉంటే మాత్రం అస్సలకి రెడీ కాదు. ఇట్లా మేము ర్యాండంగా వెతుకుతుంటే ఈ చున్నీ దొరికింది. కానీ ఈ డ్రెస్కి కరెక్ట్ సెట్ అయింది చున్నీ. మా చెల్లి ఈ గెటప్లో ఎంత క్యూట్ ఉంది, చాలా క్యూట్గా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మేక్ ఓవర్ మొత్తం. నేను అసలు సపోర్ట్ చేయది కావచ్చు అని అనుకున్నా, అంటే రెడీ చేసేటప్పుడు. కానీ నేను షాక్ అయిపోయినా. నేను చెప్పినట్టు విన్నది. అస్సలు నో అనలేదు, ఏమనలేదు. చెప్పినట్టు చేసింది, విన్నది. ఇప్పటిదాకా మా అమ్మమ్మ పట్టుకుంది కెమెరా. సో ఇక్కడ మా అమ్మమ్మకు చైన్ వస్తుందని చెప్పి మా తాతయ్య తీసుకొని మా తాతయ్య షూట్ చేయడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ మొత్తం మా తాతయ్యనే షూట్ చేసిండు. తనకి చైన్ నొప్పి ఉన్నా కూడా ఇప్పుడు అమ్మమ్మకు చైన్ నొప్పి వస్తుందని
తను తీసుకొని మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇక్కడ చున్నీకి అది సెట్ అవుతుందా సెట్ అవ్వదా అనే కాన్సెప్ట్లా అప్పటి నుండి ట్రై చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్య ఒపీనియన్ అడుగుతున్నా, బాగుందా మంచిగా వచ్చిందా అని. వాళ్ళు బాగుంది అని అన్నారు, కానీ అక్కడ చున్నీ అస్సలు సెట్ కాలేదు. సో తర్వాత మెల్లిగా క్లిప్స్లో ఆ చున్నీ పెట్టేసి మళ్ళీ ఫస్ట్ నుండి చేసేసా. అది పెట్టేశాక కొంచెం మంచిగా అనిపించింది, బాగుంది. నెక్స్ట్ ఆ చైన్ కూడా మంచిగా సెట్ చేస్తే మంచిగా అనిపించింది. మొత్తం లుక్కి ఈ చైనే మంచిగా అనిపించింది. ఉన్న తక్కువ జ్యువెలరీలో ఎంత సాధ్యమైతే అంత మంచిగా రెడీ చేసాం. ఓన్లీ మాకు ఏం లేకుండే, ఓన్లీ ఒక 2 చైన్స్ ఉన్నాయి, వాటితోని లుక్ కంప్లీట్ చేసేసాం. ఓన్లీ పౌడర్ కుంకుమతోని మిగతా లుక్ కంప్లీట్ చేసేసాం. కానీ ఓవరాల్ లుక్ అయితే అవసరం వచ్చేసింది. మీరు కమెంట్ చేసేయండి ఎలా వచ్చిందో, బాగుందా బాగాలేదా. కెమెరా వీడియో తీసేసి తాత వీడియో చేతులు వస్తానయా. మా అమ్మమ్మ మా చిన్న దిష్టి తాకిందని ఎవరు దిష్టి పెట్టిల్లు అమ్మమ్మ ఇప్పుడు ఇది చూడుకుంటే. నేను లిప్స్టిక్ పెడతలేను అనుకొని ఈ గ్యాప్లో నేను మా తాతయ్యని వీడియో తీసే గ్యాప్లో తను పోయి లిప్స్టిక్ పెట్టుకుంటుంది. నేను పెడతా అని తర్వాత అన్నాక మెల్లిగా నా దగ్గరికి వచ్చి పెట్టించుకుంటుంది. తనకి లిప్స్టిక్స్ అన్నా మేకప్ అన్నా చాలా ఇష్టం, ఫస్ట్ ఉంటుంది. సో ఇక నేను లిప్స్కి పెడుతుంటే నా ఐస్ పైన పెట్టు, నా చీక్స్ పైన పెట్టు అని మెల్లమెల్లగా చెప్తుంది నాకు. తాత చూపి ఏం చేస్తాను నేను ఇక్కడ రెడీ చేస్తా అంటే మా తాత దీని సామాన్ అంతా తీసి పక్కన పెడతాను పడుకోనికి. సీరియల్ టైం అయింది. ఫైనల్ అవుట్పుట్ మా కుట్టిది ఎట్లుంది? సూపర్ ఉన్నది, మంచిగా ఉందా? నచ్చిందా నీకు ఆ కుట్టి? కుట్టి ఎట్లుంది అమ్మమ్మ? మంచిగా అనిపిస్తుందా? కుట్టెట్లుంది చూడు, పైకి చూడు, కుట్టెట్లుంది? ఎవరు లెక్క ఉంది? రాధానా రానియా? నీకు సరస్వతి తెలుసు. ఇది మా ఫైనల్ అవుట్పుట్. కెమెరామ్యాన్ 1, కెమెరామ్యాన్ 2, మా చిన్నోడు బజ్జలు. హలో ఫ్రెండ్స్, మా అక్క నన్ను రెడీ చేసింది. ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి. మొత్తం రెడీ అయ్యాక బయటకు వచ్చి తనని వీడియో తీసా. ఎంత క్యూట్ ఉందంటే చాలా క్యూట్ ఉంది. అంతా అయిపోయినాక వేషం తీసేసి ఏం చేస్తుంది రాదా? ఎవరితో నడుకుంటాను?